హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హనుమంతుడు ఇంకా బ్రతికే ఉన్నాడా? ఈ డౌట్ మనలో చాలామందికి ఉండొచ్చు. మన పురాణాల ప్రకారం చూసుకుంటే హనుమంతుడు చిరంజీవుడు. అయితే హనుమంతుడు బ్రతికే ఉంటే ఎక్కడ ఉన్నాడు? హనుమంతుడిని ఇప్పటి వరకు ఎవరైనా చూసారా? హనుమంతుడి గురించి ఇలాంటి రహస్యమైన విషయాలు చాలానే ఉన్నాయి. అవి తెలుసుకున్నాక ఖచ్చితంగా మీరు కూడా ఆశ్చర్యానికి గురి అవుతారు. ఈ వీడియోలో మనం హనుమంతుడి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోను లైక్ చేయండి అండ్ మీకు వీలైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు ఎంతో సపోర్ట్గాను మోటివేషన్గాను ఉంటుంది. హనుమంతుడు త్రేతాయుగంలో శివుడు అంశతో వాయుదేవుడి వరంతో అంజనాదేవికి జన్మిస్తాడు. హనుమంతుడు శివుడు అంశతో పుట్టడం వల్ల హనుమంతుడికి చిన్నప్పటి నుండి అపారమైన శక్తులు ఉండేవి. ఒకసారి హనుమంతుడికి బాగా ఆకలిగా ఉండడంతో చెట్ల మధ్యలోంచి ఎర్రగా కనిపిస్తున్న సూర్యుడిని చూసి పండే అనుకుని దాన్ని తినడానికి పైకి ఎగురుతాడు. అది చూసిన ఇంద్రుడు సూర్యుడిని హనుమంతుడు మింగేస్తే సూర్యుడు లేకపోతే ఈ ప్రపంచం మొత్తం చీకటితో నిండిపోతుందని తన వజ్రాయుధాన్ని హనుమంతుడి మీదకి విసురుతాడు. ఆ వజ్రాయుధం దెబ్బతిన్న హనుమంతుడు ఒక్కసారిగా నేల మీద పడతాడు. అది చూసిన వాయుదేవుడు కోపంతో వాయు దిగ్బంధనం చేస్తాడు. వాయువు లేకపోతే ప్రపంచంలో ఏ జీవి బతకలేదని ఇంద్రుడు భయపడతాడు. దేవతలందరూ కలిసి వాయుదేవుడి దగ్గరికి వస్తారు. ఇంద్రుడు వాయుదేవుడికి క్షమాపణ చెప్తాడు. వాయుదేవుడు గాలిని విడుదల చేస్తాడు. దేవుళ్ళందరూ హనుమంతుడికి ఎన్నో రకాల వరాలు ఇస్తారు. పుట్టుకతోనే శక్తివంతుడైన హనుమంతుడికి దేవతలందరూ ఎన్నో రకాల వరాలు ఇచ్చేసరికి మరింత శక్తివంతుడు అవుతాడు. హనుమంతుడు సూర్యభగవానుడి దగ్గర శిష్యుడిగా చేరి సకల విద్యలు నేర్చుకుంటాడు. విద్యాభ్యాసం పూర్తి చేసిన తరువాత సూర్యభగవానుడు హంసతో జన్మించిన సుగ్రీవుడి సేనలో చేరి అతనికి సహాయంగా ఉంటాడు. కానీ వాలి చేతిలో ఓడిపోయిన సుగ్రీవుడికి అపార శక్తి గల హనుమంతుడు శ్రీరాముడు వచ్చే వరకు ఏమీ చేయలేకపోతాడు. ఎందుకంటే వాలిని ఓడించే శక్తి హనుమంతుడిలో ఉన్నప్పటికీ చిన్నప్పుడు తను చేసిన అల్లరి పనుల వల్ల, అంటే వనంలో తపస్సు చేసుకున్న మునులను ఆట పట్టించడం, వారి తపస్సుకు భంగం కలిగించడం వల్ల మునులందరూ కోపంతో నీలో ఉన్న అపార శక్తి చూసుకునే కదా నువ్వు ఇంత విర్రవీగుతున్నావు అని హనుమంతుడి మీద కోపంతో తన శక్తిలేయి తనకు లేకుండా శపిస్తారు. కానీ ఎప్పుడైతే నువ్వు మళ్ళీ తిరిగి లోక కళ్యాణం కోసం సహాయం చేస్తావో అప్పుడు ఎవరైనా నీ శక్తి గురించి నీకు గుర్తు చేస్తే నీ అపార శక్తులు అన్నీ నువ్వు తిరిగి పొందుతావు అని ఆ మునులు చెప్తారు. ఆ కారణం చేత హనుమంతుడు సాధారణ వానరుడిగా జీవిస్తాడు. అందువల్లే వాడితో యుద్ధం చేయలేక శ్రీరాముడు సహాయం కోరుతారు. శ్రీరాముడికి సహాయం చేయడంలో సీతమ్మ జాడకే వానరులంతా కలిసి హనుమంతుడి శక్తి సామర్థ్యాల గురించి గుర్తు చేస్తారు. అలా హనుమంతుడు తిరిగి తన శక్తిని పొందుతాడు. రామరావణ యుద్ధంలో సహాయం చేస్తాడు. హనుమంతుడికి వివాహం జరిగిందన్న విషయం మీకు తెలుసా? హనుమంతుడు సూర్యభగవానుడి దగ్గర సకల విద్యలు నేర్చుకుంటాడు. అందులో 9 వ్యాకరణాలు కూడా నేర్చుకోవాలి అనుకుంటాడు. కానీ ఈ వ్యాకరణాలు నేర్చుకోవాలి అంటే వారు పెళ్లి చేసుకొని ఉండాలి. పెళ్ళైన వాళ్ళకు మాత్రమే వాటిని నేర్పిస్తారు. ఆ కారణం చేత సూర్యభగవానుడు తన వర్చస్సు నుండి పుట్టిన తన కుమార్తె అయిన సువచ్చలను గురుదర్శనిగా పెళ్లి చేసుకోవాలి అని హనుమంతుడిని కోరుతాడు. దానితో హనుమంతుడు సువచ్చలను పెళ్లి చేసుకుని 9 వ్యాకరణాలు నేర్చుకుంటాడు. హనుమంతుడికి ఒక పుత్రుడు ఉన్నాడనే విషయం మీకు తెలుసా? హనుమంతుడు లంకా దహనం చేసిన తర్వాత తన తోకకు ఉన్న నిప్పును ఆర్పుకోవడానికి సముద్రంలో దూకుతాడు. ఆ సమయంలో హనుమంతుడి శరీరం నుండి కారిన చెమట చుక్కలు సముద్రంలో పడతాయి. ఆ చెమట చుక్కలని మకర అనే ఒక వింత రకమైన చేప తింటుంది. దాని వలన ఆ వింత రకమైన చేప గర్భం దాల్చి ఒక బిడ్డకు జన్మనిస్తుంది. అలా పుట్టిన బిడ్డే మకరధ్వజుడు. ఈ మకరధ్వజుడు సగం చేపగాను సగం కోతిగాను ఉంటాడు. రామరావణ యుద్ధ సమయంలో అహిరావణుడు రామలక్ష్మణులని పాతాళానికి ఎత్తుకెళ్తాడు. రామలక్ష్మణుని కాపాడడానికి వెళ్ళిన హనుమంతుడు తన పుత్రుడైన మకరధ్వజుడిని కలుసుకుంటాడు. శ్రీరాముడు అంటే హనుమంతుడు, హనుమంతుడు అంటే శ్రీరాముడు. శ్రీరాముని తన గుండెల్లో దాచుకున్న భక్తుడు హనుమంతుడు. హనుమంతుడు లాంటి భక్తుడు ముల్లోకాల్లో వెతికినా ఉండడు. హనుమంతుడు శ్రీరాముడికి భక్తుడిగా సేవకుడిగా ఉండడానికి చాలా రకాల కారణాలు చెప్తుంటారు. గతంలో ఒకసారి శివుడికి విష్ణువు సహాయం చేస్తాడు. దానికి కృతజ్ఞతగా శివుడు విష్ణువుకి సేవ చేసుకుంటానని చెప్తాడు. అందుకనే రామాయణ కాలంలో శివుడు హనుమంతుడిగా పుట్టి శ్రీరాముడిగా పుట్టిన శ్రీ మహావిష్ణువుకు సేవకుడిగా ఉంటాడు అని అంటుంటారు. శ్రీరాముడు అంటే ప్రాణమిచ్చే హనుమంతుడు ఒకసారి శ్రీరాముడితో యుద్ధం చేశాడని మీకు తెలుసా? ఇది విన్న తర్వాత మీకు కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు. కానీ శ్రీరాముడికి హనుమంతుడికి మధ్య యుద్ధం జరిగింది. ఎందుకంటే అయోధ్య సభలో ఒకసారి దేవుడు గొప్పవాడా లేకపోతే దేవుడు నామం గొప్పదా అని చర్చ జరుగుతూ ఉంటుంది. అది నిరూపించడానికి నారదుడు ఒక పథకం వేస్తాడు. కాశీరాజు అయిన యయాతి దగ్గరికి వెళ్ళి ఒక సహాయం చేయమని కోరుతాడు నారదుడు.
వెంటనే ఆ రాజు ఒప్పుకొని ఆ సహాయం ఏంటి అని అడుగుతాడు. దానికి నారదుడు అయోధ్య వెళ్ళిన తరువాత విశ్వామిత్రుని పట్టించుకోకుండా మిగిలిన వాళ్ళందరినీ గౌరవించమని చెప్తాడు. దాంతో ఆ రాజు నారదుడికి ఇచ్చిన మాట ప్రకారం అయోధ్యకు వచ్చిన తర్వాత విశ్వామిత్రుని తప్ప మిగిలిన వాళ్ళందరినీ గౌరవిస్తాడు. అది చూసిన విశ్వామిత్రుడికి పట్టరానంత కోపం వస్తుంది. దాంతో విశ్వామిత్రుడు శ్రీరాముని పిలిచి సూర్యుడు అస్తమించేలేపు యాయాతి రాజు తల తెచ్చి తన కాళ్ళ దగ్గర పెట్టమంటాడు. అయితే రామభక్తుడైన యాయాతి భయపడి తను ఎటువంటి తప్పు చేయలేదని హనుమంతుడితో విన్నవించుకుంటాడు. అప్పుడు హనుమంతుడు తనని రక్షిస్తానని యాయాతికి మాట ఇస్తాడు. కానీ శ్రీరాముడు మాత్రం విశ్వామిత్రుడి మాట ప్రకారం యాయాతి రాజును తనకి అప్పజెప్పమని హనుమంతుడిని ఆదేశిస్తాడు. కానీ హనుమంతుడు మాత్రం యాయాతిని కాపాడుతానని మాట ఇచ్చానని, అవసరమైతే తన ప్రాణాలనైనా ఇస్తానని యాయాతిని మాత్రం ఇవ్వనని రాముడితో అంటాడు. దానికి కోపగించుకున్న రాముడు హనుమంతుడిని యుద్ధానికి ఆహ్వానిస్తాడు. హనుమంతుడు మాత్రం ఎలాంటి ఆయుధం లేకుండా రాముడిపై తన భక్తిని ఆయుధంగా చేసుకొని ఎదురు నిలబడతాడు. రాముడు తన బాణాలను ప్రయోగిస్తాడు, కానీ హనుమంతుడి భక్తి ముందు రామ బాణాలు ఏమీ చేయలేకపోతాయి. శక్తి కంటే భక్తే బలమైందని, రాముడి కంటే రామనామమే ఎంతో శక్తివంతమైందని హనుమంతుడు నిరూపిస్తాడు. ఫ్రెండ్స్, ఇది హనుమంతుడి గురించి కొన్ని రహస్యాలు. ఇందులో మీకు కొన్ని తెలిసినవి ఉండొచ్చు. మరికొన్ని మన పురాణాల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.